ప్రజాక్షరం ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా పూరిమామిళ్ల మండలం రంపాడు రోడ్డులో గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందితులను సోమవారం అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు SI కొండారెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైదుకూరు గ్రామానికి చెందిన వెంకయ్య, కలసపాడు గ్రామానికి చెందిన మొహమ్మద్ గౌస్ వారిపై మరియు రాజమండ్రి గ్రామానికి చెందిన పవన్ని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. పైన తెలిపిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందన్నారు. ఈరోజు సాయంత్రం మన పూర్వామలలోని రంపాడు రోడ్డులో గంజాయి అమ్ముతున్న ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2,570 గ్రాములు అంటే 2 కేజీల 570 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురులో ఆసిఫ్ అని ఇతను మైదుకూరు అతను, వాళ్ళ అవ్వ తాత ఊరు మన పూర్వామిల్ల. ఈ ఆసిఫ్ అనేవాడు గత 7 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి అక్కడ పోయి అక్కడ నుంచి గంజాయి సరఫరా చేస్తూ పోలీసులు దొరికి నల్గొండలో కేసు పెట్టినారు. నల్గొండలో ఆ జైల్లో ఉన్నప్పుడు ఒకడు పవన్ అనేవాడు వానికి పరిచయం అయ్యి రాజమండ్రి వెళ్ళింది. ఈ పవన్ గారి ద్వారా ఇక్కడ నుంచి పోయి గంజాయి తెచ్చుకొని మన చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల టౌన్లలో అమ్మేవాడు. ఈ ఆసిఫ్ మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, కడప, దువ్వూరు, మన పూర్మామిల్ల, కలసపాడు ఈ గ్రామాల్లో అక్కడ నుంచి సరఫరా తెచ్చి ఇక్కడ అమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. వీళ్ళు ఇక్కడ అమ్ముకొని అతనికి డబ్బులు చెల్లించేవారు. ఈ విషయంలో కడపలో, ప్రొద్దుటూరులో, తర్వాత దువ్వూరులో కూడా ఇతని పైన కేసు ఉంది. అయితే అక్కడంతా పోలీసు నిఘా ఉందని ఇక్కడ వచ్చి మన పూర్మామిల్ల వాళ్ళ అవ్వల ఊర్లో పూర్మామిల్లో ఒక 2 రోజు నుంచి ఇక్కడే ఉన్నాడు. ఈరోజు ఉదయం మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇతను రంపాడు రోడ్లో అమ్ముతానని చెప్పి పోతే ఇతనితో పాటు వావిళ్ళ వెంకటయ్య, కలసపాడు విలేజ్, కలసపాడు హెడ్ క్వార్టర్, తర్వాత మొహమ్మద్ గౌస్ అని మన పూర్మామిల్ల కాపు స్ట్రీట్, ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2,570 గ్రాములు గంజాయి మరియు ఒక 1,000 రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ పవన్ అనేవాడిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ గంజాయి ఎవరైనా అమ్మినా, ఎవరైనా తాగినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీకు కానీ లేకుంటే ప్రజలకు కానీ ఈ గంజాయి అమ్మడం గురించి కానీ తాగడం గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వెంటనే నాకు కానీ మా ఎస్ఐకి కానీ లేదా 100 ఏళ్ళ ద్వారా కానీ పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము.